ఆయన వేలుగారి మామ. చాలా పెద్ద కుటుంబం. అవునా? ఏంటి సార్ మీ మామ చాలా కోపంగా ఉన్నారు? గృహప్రవేశానికి పిలవలేదా? పెద్ద మామ పనికిరాని ముసలోడు, ఏదో బాగా దూరపు చుట్టం అంతేకాదు. నేను ఇప్పుడు పెద్ద ఇల్లు కట్టుకున్నాను కదా, అందుకే ఆయనకి ఈర్ష్య. సరే నేను బయలుదేరతా. అరే మీరు అలా వెళ్ళిపోతే ఎలా స్వామి? రండి 2 పెగ్గులు వేద్దాం. ఆయన ఇంకా మాట్లాడుకుందాం. నాకు ఆయన చాలా ఇష్టం. ఎందుకు? ఎక్కడ కనబడ్డా సరే బూతులు తిడతారు. అవంటే నాకు చాలా ఇష్టం. మా సార్కి ఇలాంటి మామ ఉంటే ఎంత బాగుండేది. ఏమైంది? తాగండి. మెల్లగా. ఏమైంది సార్? ఏమైనా తిన్నారా లేదా? సచిన్, మీరు నన్ను అనవసరంగా టెన్షన్ పెట్టొద్దు. లాస్ట్ 2 వీక్స్ నుంచి నాన్న బెడ్ మీద నుంచి లేవలేదు. నేను షూటింగ్స్లో చాలా బిజీగా ఉన్నాను. ఆయన్ని చూసుకోలేకపోతున్నాను. కాబట్టి నువ్వు వచ్చి ఆయన్ని తీసుకుని వెళ్ళాలి. నాన్న ఇష్టపడేగా అక్కడున్నారు. ఇప్పుడు నేను వచ్చి ఆయన తీసుకెళ్తే ఆయన బాగా కంగారు పడతారు. ఇలా చెప్తే ఎలా సచిన్? మనం ఎవరో ఒకరని చూసుకోవాలి కదా. చివరి ఎపిసోడ్ చాలా బాగుంది కదా. అవునవును. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? ఆ లాస్ట్ సీన్ బాగుంది కదా. నానా 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 నాన్న కనిపెట్టలేదు. ఏంటి? నాన్న కనిపించట్లేదా? నానా ఒకసారి బయట చూడండి. మెల్లగా 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 రండి సార్. వదలండి, చేయవలండి. నాన్న నడవలేకపోతున్నారని చెప్పావు. ఇంతకాలం పడుకుని ఉన్నారు. అంతే అంతే. జాగ్రత్త జాగ్రత్త. ఆకలేస్తుందని చెప్పారు, అందుకే గంజి పెట్టించాను. దాంతో పాటు పచ్చిమిర్చి నూనెలో వేయించి ఇచ్చాను. సార్ హ్యాపీ. లంచ్ తర్వాత నువ్వు ఇచ్చిన స్వీట్ చాలా అద్భుతంగా ఉంది. ఉంటానయ్యా. అలాగే అలాగే. రండి. హలో, ఒక్క నిమిషం అండి. ఈ వయసులో మన ఆశలు ఆయన పని చూపించొద్దు. ఆయన ఆశలు చాలా చిన్నవండి. అవి ఫుల్ఫిల్ చేయండి. పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. శుచి అయిన రుచికరమైన ఆహారమే మనకి మంచి మందు. ఉంటానండి. మేడం ఆర్డర్. థ్యాంక్ యూ. ఐటమ్స్ ఎలా ఉన్నాయి? సూపర్గా ఉన్నాయి. ఎక్స్క్యూజ్ మీ, హెల్త్ ఇన్స్పెక్టర్ని. మీ కిచెన్ చెక్ చేయాలి. లేదు లేదు సార్, లోపలికి వెళ్ళడానికి సార్. ప్లీజ్ సార్ మీరు రండి సార్. చేయొద్దు. దూరంగా ఉండు. వినండి సార్. చెక్ చేయాలని చెప్తున్నాం కదా. ఏంటి? ఎవరు? ఏంటి గొడవ? హెల్త్ ఇన్స్పెక్టర్ మేడం, ఒకసారి చెక్ చేయాలంటున్నారు. అతన్ని నా దగ్గర పంపించు. ఓకే మేడం. నా మాట వినండి. ఏంటిదంతా? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం? అతని ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలిగా. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. ఏంటయ్యా ఇదంతా? మ్యామ్, ఈ రెస్టారెంట్ లో ఫుడ్ మీద కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. కిచెన్ చెక్ చేయడానికి వెళ్తుంటే వీళ్ళు అడ్డుస్తున్నారు మ్యామ్. మేడం బిజినెస్ అవర్స్ మేడం, ప్లీజ్. ఇక్కడ మీరు చెక్ చేయవలసిన పని లేదు. మేము రెగ్యులర్ గా ఇక్కడికే వచ్చి తింటూ ఉంటాం. మ్యామ్, ఇప్పుడు మీరు తింటుంది హైజీనిక్ గా ఉంటుంది అనుకుంటున్నారా? మీ ముందున్న ఈ ఆహార పదార్థాల్లో వాళ్ళు ఏం కలిపారో మీకు తెలుసా మ్యామ్? షట్ అప్. నేను ఈ సిటీ మేయర్ని. సో వాట్? సారీ మ్యామ్. ఈ సిటీలో ఉండే ప్రతి ఒక్క హోటల్లో ఏ అధికారి అయినా కానీ, రాజకీయ నాయకుడు కానీ, ప్రతి ఒక్కరు కస్టమర్ గానే ఉంటారు. అంత మాత్రాన నేను మీ అందరికీ గుడ్ సర్టిఫికేట్ అని రాసి ఇవ్వగలనా? ఏయ్, నువ్వేదో గొప్ప వాళ్ళ ఫీల్ అయిపో మాకు. నో మ్యామ్, మీరు నన్ను అవమానించి మాట్లాడినా పర్వాలేదు. కెన్ యూ స్పేర్ 5 minutes ఫర్ మీ? దయచేసి మీరు నిజం తెలుసుకోండి. అందుకే మీరు నాతో రండి. వీళ్ళ బండారం మొత్తం బయటపడుతుంది. ప్లీజ్ మ్యామ్, ప్లీజ్. ఎక్కడికి రావాలో చెప్పండి, మేము వస్తాం.
99% పోషకాహారం లేకపోవటం వల్ల క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఈ లేత ప్రాణం ఇంకా బతకడం మొదలు పెట్టలేదు. వీళ్ళు చేసిన నేరం ఏంటి? వీళ్ళు స్మోక్ చేయరు, మందు తాగరు, కానీ పుట్టిన బిడ్డకి నోట్లో రాసే తేనెతో మొదలవుతుంది ఈ కల్తీ సరుకు. ఆ తర్వాత వాళ్ళ జంక్ ఫుడ్, బేబీ ఫుడ్, తాగే నీటిలో, పీల్చే గాలిలో అన్నిట్లోనూ ఉంటుంది ఈ కల్తీ. మన పిల్లలు చెయ్యెత్తి ఏదో షాప్ చూపించగానే వీళ్ళు అడిగినవన్నీ మీరు కొనిస్తున్నారు కదా. అలా డబ్బులిచ్చి కొనివ్వడంతో పాటు వ్యాధుల్ని కూడా కొనిస్తున్నారు మేడం. వీళ్లే దానికి సాక్షులు. నా డ్యూటీ నన్ను సరిగ్గా చేయనివ్వకుండా ఆపడానికి 1000 కారణాలుంటాయి. 1000 మంది అడ్డుకుంటారు. వాటిని ఎదుర్కోవడానికి కారణం ఇదిగో ఈ లేత మనసుల్లో ఏర్పడుతున్న బాధని ఆపగలుగుతున్నానన్న ఒకే ఒక తృప్తి. చెక్ చేయాలంటే చెక్ చేసే తీరుతా, లాక్ చేయాలంటే మొత్తం మూసేస్తా. తీసి పూర్తి చేయాల్సిన వస్తువులే జంతువుల నుంచి తీసినవి. అందరూ డైలీ లైఫ్లో ఇవే వాడుతున్నారు. ఇలా తయారు చేసి అమ్ముతున్న వీళ్ళకి చాలా లాభం వస్తుంది, కానీ కొనుక్కుని తింటున్న ప్రజలు మాత్రం వ్యాధుల బారిన పడుతున్నారు. సిటీలో 3వ కేసు ఇది. ఇక్కడ పట్టాభిరామ్ అనే ఆఫీసర్ తన డ్యూటీని నిజాయితీగా చేశారు. అందుకు ఆయన మనం అభినందించాలి. ఆయనకు మనం సపోర్ట్ గా ఉండాలి. మన ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రాబ్లం ఉన్న ప్రతి చోటన కూడా ఆయనకి సపోర్ట్ గా ఉంటారని భావిస్తున్నాం. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం.